ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/5/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము చతుర్దశి రాత్రి 8:01 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 8:21 నుంచి 10:09 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుంచి 5:44 వరకు, వర్జము ఉదయం 9:33 నుంచి 11:21 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వంతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, చాలా మంచి ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగాలు, ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికి, అలాగే సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారులు లాభాలు పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, రోగనాశనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశాలు, ఏదైనా తీర్థయాత్ర చేసే అవకాశం, మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు, 10 మందిలో మంచి వ్యక్తిగా కీర్తించబడిన అవకాశాలు కనబడుతున్నాయి. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు పొందుకునే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వస్తు లాభము, వాహన యోగము, ఇల్లుని వాస్తుపరంగా మార్చుకోవడం కానీ, లేదా ఇంటికి కావాల్సినటువంటి విలువైన ఎలక్ట్రానిక్ లాంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లకు వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ కానివ్వండి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభాలు. మనం రోజు చెప్పుకున్నటువంటి సమస్త వ్యాపారాల్లో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్లు, ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగ. ఇవి చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ప్రయాణ లాభాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. అయితే కాస్త దూకుడు వ్యవహారాన్ని తగ్గించుకోవాలి. ఇతరుల మీద డిపెండెన్సీ తగ్గించే ప్రయత్నం చేయాలి. అనవసరపు పరిహాసపు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అవతలి వాళ్ళ విషయంలో అధికంగా జోక్యం చేసుకోవడం కూడా మాకు నష్టాన్ని కలిగించే అవకాశం కాబట్టి కాస్త ఆ విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యాలాభం, ఉద్యోగ లాభం,
విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా వృద్ధి, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయుగం. రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్, విద్యా ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశం, శుభవార్తా శ్రవణం, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అంటే వరి పంటలు ఇప్పుడు వేసే అవకాశం లేదు, ఎందుకంటే నేల పూర్తిగా ఎర్రలు చాచి ఉంది కాబట్టి పంటలు వేరు. కానీ పూలు పళ్ళు వ్యాపారం చేసే వారికి, ఆకుకూరలు వ్యాపారం చేసే వారికి పంటలు పండించాలి కదా, అటువంటి వాళ్ళకి మంచి లాభదాయకమైన వ్యవహారం కనపడుతోంది. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. తమ పర భేదాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. తప్పకుండా అటువంటి వాటిలో జాగ్రత్త ఉండాలి. ఎవరికి మనం హెల్ప్ చేయాలి, ఎవరికి చేయకూడదు అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు శుభము, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కానీ ఇతరత్ర ఫార్మా, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాల్లో అటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి గౌరవం, జ్యోతిష్యపరం లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. పనికి మాలినటువంటి వ్యక్తుల సహవాసం వల్ల మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆదివారం అయినా సరే ఒక శుభవార్త వినేటువంటి అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం కూడా తప్పకుండా మీకు ప్రాజెక్టులు వెళ్ళే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. పెద్దలు చెప్పిన మాట వింటే మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా విదేశంలో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రయాణ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, శుభ ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశాలు, ఆత్మీయుల కలిగిక, ఆనందాది అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. ప్రాంగణ నియామకాలు తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ధైర్య, స్థైర్య నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనం. రాజకీయ రంగంలో అభివృద్ధి బ్రహ్మాండం కనపడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, ఆరోగ్య లాభం, ప్రయాణ లాభం, ధైర్యము, మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి కానివ్వండి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్లను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. మంచి ఆర్థిక ఆనంద లాభాలు. ఏదనుకుంటే ఆ పని మీకు ఇవాళ పూర్తవుతుంది. పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుకుంటారు. భగవత్ కార్యంలో పాలు పంచుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విదేశీయానం, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు. ఈ రోజంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా పండగ వాతావరణం, ఆర్థిక ఆనంద, అదృష్ట శుభయోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మెనీ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెనీ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు పొందుకునే అవకాశం, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆనంద యోగాలు, మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మాట తీరే, అంటే పౌరుషంగా మాట్లాడడం, ముక్కుసూటిగా మాట్లాడడం, ఇలాంటి వాటి వల్ల కొంత మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం, అయిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త కొత్త వ్యాపారం చేయకుండా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారితో ఉన్నటువంటి ఒప్పంద పత్రాలు మరొకసారి చెక్ చేసుకోండి. సరైనటువంటి పద్ధతిలో మళ్ళీ అవి రాసుకునే ప్రయత్నం చేయండి. లాభాల విషయంలో కాస్త సందిగ్ధావస్థ, గందరగోళమైన నిర్ణయాలు ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. విద్యార్థి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం కూడా బాగుంది. రైతన్నలు కాస్త మోసపోయే అవకాశం, లేదా మీ వాహనం ఇబ్బంది పడే అవకాశం, అంటే కూరగాయలు తీసుకొస్తున్న లారీ ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా డ్రైవర్లు నిద్రమత్తులు లేకుండా చూసుకోండి. అలాగే మీ యొక్క రవాణా సంబంధించినటువంటి పత్రాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి, లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండాలి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవని చెప్పేసి పక్కదారి పట్టే ప్రయత్నం, బల్ల కింద చేతులు పెట్టడం అనేది మానేయండి, లేదా మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్ లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగంలోంచి తొలగించబడతారు. కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఉన్న ఉద్యోగస్తులకేమో నెగిటివ్ ఉంది, కానీ కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాల ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి మారే ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు ఉన్న వారు కూడా తప్పకుండా ఉద్యోగ ప్రయత్న లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభం కూడా ఉంది. కానీ రసాయన కర్మాగారాల్లో కాస్త ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. కార్మికులు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇబ్బందికర వాతావరణం 70% ఉంది. కాబట్టి మనం భగవద్గీత పారాయణం చేసుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, నక్తముగా ఉంటే చాలివాళ్ళ ప్రాణాయామం బాగా చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, వృత్తి, ఉద్యోగ, విదేశీయాన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణం, వివాహ నిశ్చయ తాంబూలాలు జరగడం, శుభకరమైన సంతాన యోగం, కృత్రిమ సంతాన ప్రయత్న లాభం, విద్యార్థికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పండుగలు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకు కూడా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలమైన శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, సంస్థ నుంచి సంస్థలోకి మారేటువంటి అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వస్తు లాభం, వాహన యోగం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అలాగే ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, ఆకస్మిక ధన లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభాలు, రైతన్నలకి పూలు పలుగు పండించే వారికి లాభాలు, అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్టయోగంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణజట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగం. ఈరోజు చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థికి కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వ్యాపార లాభం, వస్తువాహన సౌలభ్యం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, వస్తువు కానీ తిరిగి మీ తరిగి చేరే అవకాశం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల వల్ల విదేశీ, సోదరుల వల్ల ఆస్తి లాభం, మాతాపితృల సౌఖ్యం, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్లో మంచి లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా మంచి విద్యా లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వరకు లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్లర లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపార లాభం, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి లాభాలు. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధన, కనక, వస్తువుని ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈరోజు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణజట్లకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకర శుభ సంపదగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పనికి మాలిన వ్యక్తులతో, విధవలతో మీరు పరిచయాలు పెంచుకోకూడదు, నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు వృధా అయ్యే అవకాశం, పనికిరాని వస్తువుల్ని కొనుగోలు చేయడం, జలసాల కోసం లేదా ఇతరుల ముందు గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకి, క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి నష్టం. ఇక్కడ 2 వ్యక్తులకి చాలా లాభం ఉంది. ఒకటి మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెలకు ఒకటి, రెండవది సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు ఉన్నాయి. రైతన్నలు మోసపోయే అవకాశం, పంట నష్టం, పూలు పలుగులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఏదేమైనా లేనిపోని అనవసర వివాదాలు, చికాకులు, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసరపు అవమానాలు ఎక్కువ కనబడుతున్నాయి, చాలా జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు మౌనమే శరణ్యం. ఈ జ్యోతిష్య పండితులు ఎక్కడ డిబేట్లలో పాల్పంచుకోకండి. రాశివారు ప్రమాదం, అవమానం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణజంట కూడా ఇబ్బంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి నష్టం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువ కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:32 నుంచి 3:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.